ఇవాళ వార్తల్లో ముఖ్యాంశం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పసుపు రైతుల నష్టాలను తలుచుకుని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలో మెట్పల్లి కార్యక్రమం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపుకు కనీస మద్దతు ధర 15,000 రూపాయలు క్వింటాల్కు నిర్ణయించి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని అంటూ రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ నుండి పాత బస్టాండ్ వరకు మహార్యాలీ నిర్వహించగా రైతులు దళారుల సిండికేట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ధర పలికిన పసుపు ఇప్పుడు కేవలం 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క రైతు కూడా సమన్వయంతో పాటిద్దాం, మన హక్కులు మనం సాధించుకుందాం. కేవలం మన కోసం ప్రతి ఒక్క గ్రామం నుంచి ఏ గ్రామాలు ముందే వచ్చి ఒక రైతు మాట్లాడాలా. పార్టీ పదవులున్నా ఎలాంటి పదవులున్నా దయచేసి ఆ రైతుకు మాట్లాడద్దు. కేవలం రైతులు వచ్చి ఆ గ్రామం యొక్క రైతు వచ్చి పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతులందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇవాళ మద్దతు ధర కొరకు 15,000 కనీస మద్దతు ధర కొరకు ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చినాం. కాకపోతే ఖచ్చితంగా మనం అందరము పోరాడితే తప్ప సాధించుకునేది ఏది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాస్తవంగా రైతులు పసుపోవడం చెప్తున్నారు. దానికి బోర్డుకు బదులు మద్దతు ధర వడ్లకు మొక్కలకు ఏదైతే కనీస మద్దతు ధర ఉన్నదో అదేవిధంగా కనీస మద్దతు ధర 15,000 ప్రకటించకపోతే రైతు బాగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, రైతుల ఐక్యత. అనేక సంవత్సరాలుగా పసుపు మద్దతు ధర కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, మంత్రులు మారుతున్నారు తప్ప రైతుల తలరాతులు మార్చే నాయకుడు ఎవడు వస్తలేడు. మేమిస్తున్నాం అంటారు తప్ప 20 ఏళ్ల నుంచి మేము 2005 నుంచి 2025 వరకు అయింది. ఈ సంవత్సరం వరకు 20 సంవత్సరాలుగా గదే 15,000 మద్దతు ధర అడుగుతున్నాం. మేము ఎక్కువ అడుగుతలే, మా గొంతమ్మ కోరికలు కావు, కేవలం మద్దతు ధర. మేము ఇప్పుడు ఎంఎస్పీ వడ్లకు మొక్కజొన్నకు ఎట్లయితే ఎంఎస్పీ ఉందో పసుపు కూడా ఎంఎస్పీని దానికోసం సాధించుకోవడానికి ఈ రోజు పిలుపునిచ్చిన ఉన్నాం. రైతాంగం అంతా మేము ఎంఎస్పీ లేని కారణంగా మార్కెట్ ఎగుడు దిగుడు అవుతున్నది. నిరుడు 18,000 ఉండే ఇవాళ 8,000, అంటే క్వింటాల్కి 15,000 ధర పడిపోయింది. ప్రతి వస్తువు కొంటే రేటు పెరుగుతూ ఉన్నది, కేవలం పసుపు మాత్రం రోజు దిగిపోతా ఉన్నది. దాని కారణంగానే ఎంఎస్పీ కేటాయించాలా, ఎంఎస్పీ ధర ఖచ్చితంగా క్వింటాలకు 15,000 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలా ప్రభుత్వం అని చెప్పి డిమాండ్లతో మేము ఈరోజు రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా పసుపు రైతులు పసుపు బోర్డు కోసమో పసుపుకు 15,000 మద్దతు ధర కోసమో కొట్లాడుతూనే ఉన్నారు. పసుపు బోర్డు వచ్చింది, మా రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుందని అనుకున్నాం. కానీ గత సంవత్సరం ఉన్న ధర కూడా ఈ రోజు లేనటువంటి పరిస్థితి. ఈ రోజు మొన్నటిదాకా 10,000 ఉన్న మద్దతు 10,000 ఉన్న ధర కాస్త ఈ రోజు 6,000, 7,000, 8,000 కూడా అడిగినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న కూడా నిజామాబాద్ లో రైతులు ధర్నా చేసినటువంటి పరిస్థితి. మరి పక్క పొంటనే మనం సాధించుకున్నటువంటి బోర్డు కార్యాలయం ఉంది, పసుపు బోర్డు చైర్మన్ ఉన్నారు. మరి వ్యాపారులు సిండికేట్ అయ్యి ధరలు దించుతున్నా కనీసం అడిగేటటువంటి పాపాన పోలేదు. రైతులను వ్యాపారులను కూర్చోబెట్టుకుని పరిస్థితి ఏంటి అని ఒకసారి గమనించండి. అక్కడ వ్యాపారులను అదుపు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము గతంలో కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా గదే 15,000 అడుగుతున్నాం. మేము అంతకు మించి ఎప్పుడేం అడుగుతలేము. మేము 15,000 మద్దతు ధర అడిగి మొదలుపెట్టి దగ్గర 10-15 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పటికీ అదే 15,000 అడుగుతున్నాం. ఆ 15,000 కూడా రాకపోతే 10-15 సంవత్సరాల నుంచి రైతుకి మందు బస్తాల ధర ఎట్లా పెరిగింది, ఎరువుల మందుల ధరలు ఎట్లా పెరుగుతున్నాయి, కూలీల ధరలు ఎట్లా పెరుగుతున్నాయి. అయినా కూడా ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు రైతుకు అడుగుతున్నటువంటి ధరను ఇప్పించలేనటువంటి పక్షంలో రైతు ఎలా ఉంటాడు, రైతు జీవితాలు ఎలా ఉంటాయి? కేంద్ర ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించాలి.
కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటించింది. దానికి తగ్గట్టుగా పసుపు బోర్డుకి బడ్జెట్ లో నిధులు పెట్టాలి. పసుపు బోర్డు ఇక్కడ సమన్వయం చేయాలి వ్యాపారులకి రైతులకి మధ్యలో. అదే విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కి బడ్జెట్ లో నిధులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. మేము ఇంత భరించడానికి సిద్ధంగా ఉన్నాం, మరి మీరెంత భరిస్తారు? దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. రైతులు నష్టపోతున్నారు కాబట్టి రైతులు నష్టపోకుండా ఇంత మద్దతు ధర ప్రకారం అని ప్రకటించి దానికి అనుగుణంగా కొనుగోలు చేసినప్పుడే రైతులు సంతోషంగా ఉంటారు, రైతుల జీవితాలు బాగుపడతాయి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. షుగర్ ఫ్యాక్టరీ 1940లో స్టార్ట్ చేయడం జరిగింది. అటువంటి బోయిల్ షుగర్ ఫ్యాక్టరీ తెలంగాణలో తలమానికంలాగా ఉంది. దాని తర్వాత మనకు షుగర్ ఫ్యాక్టరీ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ 1997లో జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ పార్ట్నర్షిప్ తీసుకుని 2000లో బోయిల్ షుగర్ ఫ్యాక్టరీ, ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ ఈ రెండింటి పార్ట్నర్షిప్ ఆచరణ రావడం జరిగింది. దాని తర్వాత 2009లో ప్రభుత్వం నడపలేక ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆచరణలో నడపలేక ల్యాబ్ చేయడం జరిగింది. వాస్తవంగా ఓదన్ షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయడం వల్ల 15,000 మంది రైతులకు అన్యాయం జరిగింది. ఓదన్ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ రైతు కాల్ చేస్తున్నారు. రైతులకు ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సీడ్స్ ఇవ్వడం కానీ దాదాపుగా పట్టే ఇవ్వడం కానీ అలా సహాయం చేసి ఇంతకి తోడ్పడి వాళ్ళను ఫైనాన్షియల్ గా ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచనతో ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. ఈ రోజు 2009లో షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయినప్పుడు 2013లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 1000 మంది రైతులతో మేము షుగర్ ఫ్యాక్టరీ చేసాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీ ఇంకా ఓపెన్ కాలేదు. వాస్తవంగా షుగర్ ఫ్యాక్టరీ 2009లో బంద్ అయినప్పటి నుంచి ఆ రైతులకు వారు